మత్తయ్య గారి గుర్తు మానవ దివ్యముఖము. ఎందుకంటే మత్తయ్య గారు వివరించే వంశావళిలో మానవుల మధ్య దివ్య రూపుడైనటువంటి క్రీస్తు ప్రభు అవతరిస్తాడు అని ఆయన రాశారు. అందుకే మానవ దివ్య ముఖాన్ని ఆయనకి గుర్తుగా ఇవ్వడం జరిగింది. రెండో వారు మార్కు గారు గుర్తు సింహము. మార్కు గారు తన సువార్తను సింహంలా గర్జించే బాప్తీజ యోహాను గారితో ప్రారంభించారు. అంతేకాకుండా యూదా గోత్రంలో క్రీస్తు ప్రభు సింహం లాంటి వాడు అని ఆయన రాశారు. అందుకే సింహాన్ని మార్కు గారికి గుర్తుగా ఇవ్వడం జరిగింది. మూడో వారు లూకా గారు గుర్తు ఎద్దు. లూకా తన సువార్తను జకరియా దేవాలయంలో చేసే అర్చనతో ప్రారంభించాడు. అర్చనకు బలి ఇచ్చే పశువు ఎద్దు కాబట్టి అర్చన గుర్తు అయినటువంటి ఎద్దును లూకా గారికి కేటాయించడం జరిగింది. ఇంకా నాలుగో వారు యోహాను గారు గుర్తు డేగ. యోహాను తన సువార్తను పైనుండి ప్రారంభించారు. ఆదిలో వాక్కు ఉండెను అంటూ దైవ కుమారుడు పైనుండి దిగి వచ్చినట్లుగా ఆయన చూపించారు. గ్రెద్ద ఆకాశంలో ఎగురుతూ కింద ఉన్న వాటిని గమనించినట్లుగా ఆయన చూపించారు కాబట్టి గ్రెద్దను యోహాను గారికి గుర్తుగా ఇవ్వడం జరిగింది.